ఇది ఫస్ట్ సెమ్ తెలుగు క్వశ్చన్ పేపర్. ఏమేమి ఉన్నాయో లెసన్స్ ఇవి ఇక్కడ చూపిస్తున్నాను. ఈ లెసన్స్లో నుంచి మనం కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవన్నీ రాసుకున్నాను అనమాట. రాసుకొని మీకు చూపిద్దామని రాసుకొని ఎక్స్ప్లెయిన్ చేసాను. జస్ట్ నేను గెస్ చేసినాను మాత్రమే. గెస్ చేసుకున్నవే ముందే చెప్తున్నాను. ఇవి గెస్ చేసుకున్నాను, ఖాళీ గెస్ చేసుకొని మీకు చెప్తున్నాను. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేది ఫస్ట్ డిగ్రీ సెమిస్టర్ తెలుగు క్వశ్చన్ పేపర్, మోడల్ పేపర్. ఇది ఫస్ట్ చూసుకున్నట్టయితే ఇట్లా ఉంటుంది. ఏమేమి కాన్సెప్ట్స్ వస్తాయో, ఇవి ఏమేమి వస్తాయో. ఇది పార్ట్ బి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఫస్ట్ నేను ర్యాండమ్గా గెస్ చేసిన 60 మార్క్స్ది. రాయండి అని ఇస్తారు. అది టూ బిట్స్ ఇస్తారు. దాంట్లో ఏదన్నా నేను గెస్ చేసింది ఈ రెండిట్లో ఏదన్నా ఒకటి వస్తుంది అని నేను గెస్ చేశాను. మీరు ఈ రెండిట్లో ఒకటి నేర్చుకొని రాయండి అన్నమాట. సెకండ్ 10th వన్ వచ్చేసరికి గంగిరెద్దు కళా వైభవాన్ని తెలపండి అనేది 10th వన్ అన్నమాట. 10th బిట్లో ఆవనేందు సంబరుని తపస్సు గురించి తెలపండి. ఈ రెండిట్లో కూడా ఏదన్నా ఒకటి వస్తుంది. ఈ రెండిట్లో నుంచి ఏదన్నా వస్తుంది, లేకపోతే ఏ షార్ట్లో అన్నా పక్కా వస్తుంది. 11th వన్ ఏమో క్వశ్చన్ వచ్చేసరికి ఇంపార్టెంట్. రుద్రమదేవి గొప్పదనం గురించి తెలపండి. దార్యవసుడిని పాత గురించి తెలపండి. ఈ రెండిట్లో ఏదన్నా ఒకటి షార్ట్లో రావచ్చు, లాంగ్లో రావచ్చు. 12th వన్ వచ్చేసరికి వాక్యం గురించి రాయండి, లేకపోతే కింది పదాలను లక్షణంగా సమర్థితంగా నేర్పించండి. సంధి ఆమెడి సందులో ఏదైనా పక్క వస్తుంది అనమాట. ఈ రెండిట్లో కూడా ఏదైనా పక్క వస్తుంది. పార్టీ వచ్చేసరికి ఈ కింది పదార్థాలను లక్షణంగా సంబంధించంగా నేర్పించండి. ఆమెడిక సంధి సవర్ణ దీర్ఘ సంధి. పార్టీ వచ్చేసరికి ఈ కింది వాటిలో 4 ప్రశ్నలకు జవాబులు ఇవ్వండి. ప్రేమను ప్రేమించు అది క్వశ్చన్ ఉంది. ఇంకొకటి పరిచయం చేయండి. ఈ 3 క్వశ్చన్స్ నేను గెస్ చేసిన అనమాట. ఈ 3లో ఏదన్నా వస్తుండొచ్చు అని. ఇంకొకటి 4th వన్ వచ్చేసి కింది 5 పదాలకు నానార్థాలు. 5th వన్ వచ్చేసరికి ఈ కింది పదార్థాలకు వాక్యాలు రాయండి. ప్రతి సూర్యుడు. 6th వన్ వచ్చేసరికి ఏంటంటే మదన మంజరి ప్రధాన పరిచయం రాయండి అన్నమాట. అది రాయాలి. పాల్కూరి సమానార్థుడి కవి పరిచయం రాయండి. 8th వన్ వచ్చేసరికి గుణసంధి కవి పరిచయం. దాంతో నేను గెట్ చేసే క్వశ్చన్ పేపర్ 11th వన్ పక్క 15 మార్క్స్ వచ్చేస్తుంది. రుద్రమదేవి అది, లేకపోతే షార్ట్లో వస్తుంది. పక్కా నేర్చుకోండి, ప్రిపేర్ కండి, మంచిగా రాయండి. గెస్